నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో గారెల్ని మంచి కలర్తో క్రిస్పీగా మిక్సీలో వేసిన పిండితో కూడా మంచి టేస్టీగా గట్టిగా లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను 2 కప్పుల మినప్పప్పు వేసుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పు వేసుకుంటే గారెలు మనకు మంచి టేస్ట్లో వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇలా మెంతులు వేసుకోవడం వల్ల మనకు గారెలు అనేటివి క్రిస్పీగా మంచి కలర్లో వస్తాయి. ఇలా ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకుంటున్నాను. ఇలా బియ్యం వేసుకొని నానబెట్టుకోవడం వల్ల మనకు గారెలు అనేటివి చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళల్లో కనీసం ఒక 4 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇలా అయితే పప్పుని విరిచినట్లయితే గోరుతో ఇలాగ తునిగితే సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పప్పు ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని చేతికి చెమ్మ చేసుకొని ఇలా తీసినట్లయితే చేతికి అతుక్కోకుండా పిండి మొత్తం చేతికి వచ్చేస్తుందన్నమాట. ఇలా మొత్తం పిండి రుబ్బిన తర్వాత ఇందులో ఒక 2 ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కాస్త వంట సోడా వేసుకోవాలి. మరి వంట సోడా ఎక్కువ వేస్తే నూనె పీల్చేస్తాయండి. కొంచెమే వేసుకోవాలన్నమాట. ఈ పిండి కలపడంలోనే మనకు మిక్సీలో వేసిన పిండితో గారెలు అనేటివి ఫ్లఫీగా రావడం డిపెండ్ అయి ఉంటుంది. పిండిని వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా తిప్పినట్లుగా కలుపుకోవాలి. చూసారా, పిండి ఇలా పొంగినట్టుగా వస్తుందన్నమాట. మనకు తెలిసిపోతుంది ఆ కన్సిస్టెన్సీ. ఇప్పుడైతే ఒక కవర్ తీసుకొని ఇలా చేతి మీద కానీ లేదన్నా ఏదైనా బౌల్ మీద కానీ ఇలా నీళ్ళతో చేతిని తడి చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని గారెలన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో వచ్చే విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడైతే నూనె బాగా కాగిన తర్వాత కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి గారెలను అయితే వేసుకోవాలి. ఒక గారె పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసుకుంటూ బాణలికి సరిపోయిన గారెలు వేసుకొని గారెలు అటు ఇటు తిప్పడానికి ప్లేస్ ఉండే విధంగా ఉంచుకోవాలన్నమాట. మరి ఎక్కువగా వేసేయకూడదు. గారెల్లో వచ్చే ఆ నొరగ తగ్గిపోయి మంచి కలర్ వచ్చాక వీటిని అయితే తీసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం పచ్చిశనగపప్పు, అల్లం కూడా వేసాం కదా. కాస్త మసాలా వడ, కాస్త మినప వడ మిక్స్ అయినట్టు చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి.